మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ ఏకశిల నగర్ సర్వే నెంబర్ 739 నుండి 749లో ఉన్న లేఅవుట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన అనంతరం ఆయన మాట్లాడారు. చూస్తుంటాం ఏమైతుంది కదా బిర్యానీ కొట్టాలి కదా జీతాలు ఇస్తా అంటారు. జీతాలు అవతల వాళ్ళు కూడా గ్రామ పంచాయతీ అథారిటీని అంటే రౌడీ గూండా అని డిక్లేర్ చేసింది మన సెక్రటరీ సార్. ఇది ఒకసారి చదివి పీస్ఫుల్ గా అక్కడక్కడ తీసుకుంటారు సార్. మీతో మీటింగ్ పెట్టి మీరు మొత్తం నెక్స్ట్ వీక్ మనకి గురువారము శుక్రవారం మీటింగ్ పెట్టుకుని మీకు ముందు మన వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు. మనం ఇక్కడ అక్కడ ఒక పార్టీ ఇక్కడ ఒక పార్టీ అక్కడ అట్లా మొత్తం తీసుకెళ్ళి టోటల్ గా అంతా కూడా స్టడీ చేసి మీరు చెప్తున్న పాయింట్లు కోర్టు స్టేటస్ కో ఆర్డర్లు ఏమున్నాయి, కోర్టు మీకు అనుకూలంగా ఇచ్చిన ఆర్డర్లు ఏమున్నాయి, వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్లు ఏమున్నాయి, అసలు again home panchayat secretary madam we have again వీళ్ళకి just clarify whether the landowner was in excess of the land or he has laid the layout. No, he does not have the land sir. The original pattedars have clearly executed a GPA on 149 acres layout was been found. He does not have the excess land. No civil dispute pending. No, not at all sir. He is creating status quo order, has it been vacated now? మరి వాళ్ళని ఎందుకు మనం ఉపేక్షిస్తున్నాం? వాళ్ళు వచ్చి ఇక్కడ పొరపాటు నైట్ లో మనం న్యాయం చేయడానికి ఆన్ బిహాఫ్ ఆఫ్ అసోసియేషన్ కంప్లైంట్ మేము ఇచ్చినాము. దాన్ని బట్టి సార్ వచ్చిండు, సందర్శించిండు. మేము ఇచ్చిన వెంటనే స్పందించినందుకు వారికి మా యొక్క ప్రగాఢ కృతజ్ఞతలు. దీని విషయం బ్రీఫ్ గా ఎక్కువ సమయం కాకుండా ఏదైతే బ్రీఫ్ చెప్తున్నామో తమరికి తమ ఆఫీస్ లో కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాము. ఏవైతే రిక్వైర్మెంట్ ఏవైతే ఉందో తప్పకుండా మేము ఇస్తాము. కానీ ఈ విషయం ఏం జరిగింది ఒక 5 minutes దయచేసి మీరు వినాలని కోరుతున్నాం. మీరు మాకు చెప్పినారు కదా అంతా, ఇంకా అదనంగా ఉన్నాయి సార్ ప్లీజ్. Sir, this is Advocate Amir sir. I have represented many cases before the Honorable High Court regarding this. Sir, actually ఏకశిల వెంచర్లో ఇప్పుడే ఎంఆర్ఓ గారు, డిటి గారు వీళ్ళందరూ వచ్చేమన్నారంటే అసలు పాస్బుక్లు క్యాన్సిల్ అయినాయి, ఎలాంటి అగ్రికల్చర్ లేదని ఇప్పుడు ఎంఆర్ఓ గారు, డిటి గారు అందరు రిపోర్ట్ ఇచ్చారు. హైడ్రాక్ కూడా హైడ్రా సమక్షంలో ఈ ఎంఆర్ఓ వీళ్ళంతా కూడా రంగనాథ్ సమక్షంలో అసలు ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండే లేదు. ఇక్కడ మొత్తము సెట్ చేసి మొత్తం ప్లాట్లని మేము శ్రీతులు గౌరవనీయులు శ్రీ హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ సార్ వచ్చి మా వెంచర్ను సందర్శించడం జరిగింది. మేము అసోసియేషన్ తరఫున సార్కు కంప్లైంట్ ఇచ్చినాం. తర్వాత పరిశీలించి అన్యాయం జరుగుతుందని చెప్పి సార్ రెవెన్యూ వాళ్ళని, మున్సిపల్ వాళ్ళని పిలిపించుకున్నాడు. అందులో డీటీ, సర్వేయర్, డిప్యూటీ తహసీల్దార్, అది సర్వేయర్,
హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్